నిందితుడు అప్పటికి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుల జాబితా. ఈ జాబితాలో అందరి మంత్రుల పిల్లలను తీసేసిరు, ఒక్కరిని పెట్టిరు. ఎవరు లేకపోతే కూడా బాగుండదు కదా, అందుకే సిద్ధార్థ రెడ్డి అని ఒకరిని పెట్టిరు. సిద్ధార్థ రెడ్డి అని పెట్టిండు. ఈయన కాంట్రాక్టర్ కొడుకు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిరు. ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి అత్యాచారం హత్యకు గురి కాబడ్డది. వానికి కేవలం నెల రోజుల లోపల బెయిల్ వచ్చింది. మళ్ళా ఫస్ట్లో 1 నెల రోజుల్లో బెయిలు. ఒకటే నెల రోజుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే నాంపల్లి సెషన్ కోర్టులో దీనిపైన విచారణ జరిగింది. ట్రయల్స్ అయినాయి. ట్రయల్స్ అయితే నాంపల్లి కోర్టు ఏం చేసిందంటే సెషన్స్ కోర్టు నాంపల్లి, సెషన్స్ కోర్టు నాంపల్లిలో విచారణ జరిగిన తర్వాత 5+2 అంటే 7 years ఏళ్ళు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించింది. సిబిఐ కూడా ఎంటర్ అయింది. సిబిఐ విచారణ చేసింది. సిబిఐ విచారణ చేస్తే ఏం జరిగింది మాట్లాడదాం దాని మీద మళ్ళీ. ప్రత్యూష గారి తల్లి రిటైర్డ్ టీచర్ ఉన్నారు మనతో పాటు. ఒక ఆడబిడ్డకు, అది ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డకు న్యాయం ఏం జరిగిందో ఇక్కడ తెలవాలి. ఇక్కడ ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష చేస్తే వాడు కేవలం 3 నెలలే ఉండు. 3 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేసిండు 3 నెలల తర్వాత. ఇది అన్యాయము. వానికి జీవిత ఖైదు పడాలి, లేదంటే ఉరిశిక్ష పడాలి అని ఆ తల్లి హైకోర్టుకు పోయింది. హైకోర్టులో అప్పీల్ చేసింది. నాకు సరైన న్యాయం జరగట్లేదని హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేస్తే ఎవరో బాధితురాలు పోయింది. బాధితురాలే హైకోర్టుకు పోయి నాకు అన్యాయం జరిగింది, ఇక్కడ మొత్తం మ్యానిపులేషన్ జరిగిందని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చేయాలి? పూర్తి స్థాయిలో విచారణ చేసి చంపితే, లేదంటే చంపడానికి ప్రేరేపిస్తే, చనిపోవడానికి ప్రేరేపిస్తేనే జీవిత ఖైదు వేస్తారు. జీవిత ఖైదే పడాలి. చాలా ఉన్నారు అట్లా. కానీ ఈ 7 ఏళ్ల జైలు శిక్ష ఉంది కదా, ఇది ఉంది కదా, దీన్ని తీసేసి ఏం చేసింది దొరికేనా హైకోర్టు 2 ఏళ్ల శిక్ష మార్చింది. చూసుకోరిగా పోయిందేమో ఈమె జైలుకు, న్యాయం వానికి జరిగింది. ఈయనకి గత పెద్ద మనిషిని 7 ఏళ్ళు ఎట్లా పెడతారా, 2 ఏళ్ళు పెట్టారని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్తే ఏది 2011లో, ఇది 2011లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 2 ఏళ్ల శిక్షగా మార్చింది. 2 ఏళ్ల శిక్షగా మార్చంగానే వాడు ఆయనతో ఇటాటు మెసిలిండు, పోయి అమెరికాలో పడ్డాడు. ఎవడు? సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు అమెరికాలోనే ఉన్నాడు. ఇక వాడు ఇండియాకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ తల్లి ఈ హైకోర్టులో కూడా న్యాయం జరగలేదని సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఎప్పుడు 2012లో అప్పీల్ చేసింది. 2012లో అప్పీల్ చేసింది. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ఇంకా తక్కువ చేసింది. అసలు మాకు అక్కడ న్యాయం జరగట్లేదు అనేది ఆ తల్లి ఆవేదన చెందితే సుప్రీంకోర్టులో 2012లో కేసు ఫైల్ చేస్తే, అప్పీల్ చేస్తే 2025లో విచారణకు వచ్చింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత విచారణకు వచ్చింది. ఈ 2025లోనే 4 నెలల నుంచి ట్రయల్స్ అయినాయి. 4 నెలల నుంచి ట్రయల్స్ అయితే సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఇప్పుడు ఈ వారం 10 రోజులలో రావచ్చు తీర్పు. సుప్రీం తీర్పు రిజర్వ్. ఈ గడిచిన 24 సంవత్సరాలుగా న్యాయం కోసం తిరుగుతున్నటువంటి ఈ తల్లికి ఇప్పుడు సుప్రీంకోర్టులోనైనా న్యాయం దక్కుతుందా?